ఇక్కడ మీరు చూస్తున్నది వేరీనాగ్ స్ప్రింగ్ అండి. ఇది జీలం నది యొక్క జన్మస్థానం. వాస్తవంగా చూస్తే దీని యొక్క ప్రస్థానం అనేది ఈ వేరీనాగ్ స్ప్రింగ్కి 25 కిలోమీటర్ల వెనకనే ప్రారంభం అవుతుందండి. కానీ అధికారికంగా దీనిని గుర్తించలేదు. వేరీనాగ్ స్ప్రింగ్ని అధికారికంగా గుర్తించారు. ఎందుకు అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఈ 25 కిలోమీటర్ల వెనక పిరిపంజాల పర్వత శ్రేణిలో దీని యొక్క ప్రస్థానం ప్రారంభం అవుతుందండి. కానీ ఈ 25 కిలోమీటర్లు వేసవ కాలంలో చుక్క నీరు కూడా ఉండదండి. సిడబ్ల్యూసి కానివ్వండి, జియోలాజికల్ సర్వే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ పర్వతాల్లో మంచు కరిగి ఆ నీరు భూమి పొరల్లో ఉన్నటువంటి సున్నపురాయి పొరల్లోకి ఇంకుతుంది. వీటిని ఈ సున్నపురాయి పొరని ట్రయాసిక్ లైమ్స్టోన్ అంటారు. ఇలా ఇంకిన ఆ నీరు వేరీనాగ్ స్ప్రింగ్ దగ్గర ఉబికి బయటికి వస్తుంది. అలా బయటికి వస్తున్న ఈ నీరు 24 గంటలు అంటే 24/7 365 రోజులు నిరంతరాయంగా ప్రవహిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే వేరీనాగ్ స్ప్రింగ్ని, వెనక నుంచి వస్తున్న జీలం రివర్ని రెండింటిని కూడా ఒకే విజువల్లో క్లియర్గా చూడొచ్చండి. అలా వేరీనాగ్ స్ప్రింగ్లో నుంచి ఉబికి వచ్చిన నీరు కొంత దూరం ముందుకు వెళ్ళి వెనక నుంచి వస్తున్న జీలంలో కలిసి అక్కడి నుంచి నిరంతరాయంగా జీలం నది ప్రవహిస్తుంది. ఈ నదిని వేదకాలంలో వితస్తా అని పిలిచేవారు. గ్రీకులు హైడాస్పస్ అని పిలిచేవారు. క్రీస్తు పూర్వము 326లో అలెగ్జాండర్ మరియు పురుషోత్తముడికి మధ్య జరిగిన యుద్ధము ఈ నది ఒడ్డున జరిగింది. అందువల్ల దీన్ని హైడాస్పస్ యుద్ధంగా చెప్తారు. ఇక్కడ మనం చూస్తున్నది సంద్రా నది జీలం నదిలో కలిసే ప్రదేశం అండి. ఈ సంద్రా నది పిరిపంజాల్ పర్వత శ్రేణిలో సర్బల్ సరస్సు నుండి ఉద్భవించిన ఈ నది అనంతనాగ్ జిల్లా గుండా 44 కిలోమీటర్లు ప్రవహించి బ్రింగి, అరాపత్ నదులను తనలో కలుపుకొని ఖానాబాల్ వద్ద జీలం నదిలో కుడివైపు నుంచి కలుస్తుంది. జీలం నది మొత్తం పొడవు 725 కిలోమీటర్లు. భారత్లో 165 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 440, పాకిస్తాన్లో 120 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది జీలం నదికి ఉపనది అయినటువంటి లిద్దార్ నది జీలం నదిలో కలిసే ప్రదేశం. ఈ లిద్దార్ నది సోనామార్గ్ సమీపంలోని కొల్హాం హిమనీ నది నుండి ఉద్భవించిన ఈ నది పహల్గాంలోని సుందరమైన లోయల గుండా ప్రవహిస్తుంది. నది పొడవు 73 కిలోమీటర్లు. లిద్దార్ అనే ఈ పదము లంబోదరి అనే సంస్కృత పదం నుండి వచ్చింది. ఈ నది స్వచ్ఛమైన ముదురు నీలిరంగు జలాలతో ప్రవహిస్తుంది. ఈ నదిలో పహల్గాం ప్రాంతంలో వైట్ వాటర్ రాఫ్టింగ్ చేస్తారు. ఈ నది ట్రౌట్ చేపల వేటకు ప్రసిద్ధి. అంతేకాకుండా ఈ నది అరులోయ, బేతాబ్ లోయ మరియు చందన్ లోయల వంటి సుందరమైన లోయల గుండా ప్రవహించి చివరకు అనంతనాగ్ జిల్లాలో జీలం నదిలో కుడివైపు నుంచి కలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది జీలం నదికి ఉపనది అయినటువంటి విషావ్ నది జీలం నదిలో కలిసే ప్రదేశం. ఈ నదిని విశ్వనది అని కూడా పిలుస్తారు. ఈ నది పిరిపంజాల్ పర్వత శ్రేణిలో కాసర్నాగ్ సరస్సు నుండి పుట్టిన ఈ నది కుల్గాం జిల్లా గుండా 75 కిలోమీటర్లు ప్రవహించి రాంబియారా సంగమం వద్ద ఎడమవైపు నుండి జీలం నదిలో కలుస్తుంది. ఈ నదిపై అద్భుతమైన హర్బల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వీటిని కాశ్మీర్ నయాగరాగా పిలుస్తారు. ఇక్కడ మనం చూస్తున్న దూద్ గంగా నది ముందుగా ఫ్లడ్ ఛానల్లో కలుస్తుంది. తర్వాత ఊలర్ లేక్ దగ్గర ఎడమవైపు నుంచి జీలం నదిలో కలుస్తుంది. ఈ దూద్ గంగా నది పిరిపంజాల్ పర్వత శ్రేణిలో తాతాకోటి సమీపంలోని హిమనీ నదాలైనటువంటి యచేరా మరియు సాంగే సఫేద్ ప్రవాహాల సంగమం వలన ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది దాల్ సరస్సు. ఇది కాశ్మీర్ ప్రాంతానికి మణిమకుటం లాంటిది. ఈ దాల్ సరస్సు శ్రీనగర్ పట్టణంలో మధ్యలో ఉంటుందండి. పిరిపంజాల్ మరియు జబర్వాన్ పర్వత శ్రేణులతో చుట్టబడినటువంటి ఒక సుందరమైన సరస్సు ఇది. ఈ సరస్సులో విహారానికి సంప్రదాయ చెక్క బోట్లు వాడతారు. అలాగే ఇక్కడ తేలియాడే కూరగాయల మార్కెట్లు కూడా ఉంటాయి. వీటిని రాడ్ అని పిలుస్తారు. కాశ్మీరీ భాషలో తేలియాడే వ్యవసాయ భూములను తెట్టెలను రాడ్ అని పిలుస్తారు. ఇవి సహజంగా ఏర్పడినటువంటివి కావు. సరస్సులో పెరిగే కలుపు మొక్కలను, గడ్డి మొక్కలను ఆసరాగా చేసుకొని వాటికి సేంద్రియ ఎరువులను జోడించి తేలియాడే తెట్టెలుగా తయారు చేస్తారు. వాటిపై రైతులు కూరగాయలు, ఆకుకూరలు పండించి విక్రయిస్తారు. దాల్ సరస్సులో ఉన్న ఒక చిన్న ద్వీపంపై 4 చినార్ చెట్లు ఉంటాయండి. ఆ చెట్లను చాలామంది రాడ్ ట్రీస్గా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా అంటే అధికారికంగా ఆ చెట్లకి ఆ పదం వర్తించదు. దాల్ సరస్సు యొక్క పొడవు 7.44 కిలోమీటర్లు, వెడల్పు 3.5 కిలోమీటర్లు. దీని యొక్క సర్ఫేస్ ఏరియా 18 చదరపు కిలోమీటర్లు. దీని యొక్క లోతు సుమారు 20 అడుగుల వరకు ఉంటుంది. సింధు నది జీలం నదిలో కలిసే ప్రదేశం అండి. దీనిని నాలా సింధ్ అని కూడా పిలుస్తారు. ఈ నది జోజిలా పాస్ సమీపంలోని మచోయ్ హిమనీ నదం నుండి ఉద్భవించింది. ఈ నది సోనామార్గ్ మరియు గాదర్బల్ మరియు అద్భుతమైన సింధు లోయ గుండా కూడా ప్రవహిస్తుంది. నది పొడవు 108 కిలోమీటర్లు. చివరకు అంచార్ సరస్సు వద్ద జీలం నదిలో కుడివైపు నుంచి కలుస్తుంది. సరస్సు అండి.
దీనిని ప్రాచీన కాలంలో మహాపద్మ సరస్ అని పిలిచేవారు. సంస్కృతంలో ఉల్లోల అంటారు, అంటే హై రైజింగ్ వేవ్స్ అని అర్థం. ఈ సరస్సు బండిపోరా జిల్లాలోని శ్రీనగర్ నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు, ఆసియాలో రెండవది. 200 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ సరస్సు మధ్యలో జైనా లంక్ అనే చారిత్రాత్మక ద్వీపం ఉంది. 15వ శతాబ్దంలో జైన్ ఉల్ అబిదున్ అనే రాజుచే ఈ సరస్సు మధ్యలో నిర్మించబడిన ఒక చిన్న కృత్రిమ ద్వీపం ఇది. టెక్టోనిక్ ప్లేట్స్ గుద్దుకొనడం వలన ఏర్పడిన ఈ సరస్సు మధ్యాహ్నం వేళల్లో కొన్నిసార్లు అల్లకల్లోలంగా ఉంటుందని చెప్తారు. సరస్సు రామ్సార్ చిత్తడి నేలలతో కూడినటువంటి సరస్సు. ఈ సరస్సుకు జీలం నది వాటర్ సప్లై చేస్తుంది, అంటే ఇన్లెట్ మరియు అవుట్లెట్ కూడా జీలం నది. ఈ సరస్సులోనే జీలం నదిలో కుడివైపు నుండి ఏరిన్ నది మరియు మధుమతి నదులు 2 నదులు కలుస్తాయి. ఈ సరస్సు శీతాకాలంలో వలస పక్షులకు ఆవాసంగా ఉంటుంది. అంతేకాకుండా కాశ్మీర్ చేపల దిగుబడిలో 60% ఈ సరస్సు నుంచే లభిస్తుంది. ఈ సరస్సు యొక్క పొడవు 16 కిలోమీటర్లు, వెడల్పు 9.6 కిలోమీటర్లు. దీని యొక్క లోతు 46 అడుగులు. ఇక్కడ మనం చూస్తున్నది జీలం మరియు పోహ్రూ నదుల సంగమం. ఈ పోహ్రూ నది కుప్వారా పట్టణంలో లాబ్నల్లా మరియు కమీన్నల్లా వాగుల సంగమం వద్ద ఉద్భవిస్తుంది. కుప్వారా మరియు బారాముల్లా జిల్లాల గుండా ప్రవహించి చివరకు ఓలర్ సరస్సుకు దిగువన జీలం నదిలో కుడివైపు నుంచి కలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది లోయర్ జీలం హైడ్రో పవర్ ప్లాంట్కు సంబంధించినటువంటి రిజర్వాయర్ అనేది. ఇది 1000 మీటర్ల పొడవు ఉన్నటువంటి రిజర్వాయర్, అతిపెద్ద రిజర్వాయరు. ఇక్కడ ఈ రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసి ఈ రిజర్వాయర్ నుంచి మనకి సమాంతరంగా, అంటే నదికి సమాంతరంగా 9 కిలోమీటర్లు కాలువని రన్ చేశారు. 9 కిలోమీటర్ల తర్వాత పవర్ ప్లాంట్ నిర్మించడం జరిగిందండి. హైడ్రో పవర్ ప్లాంటు లోయర్ జీలం హైడ్రో పవర్ ప్లాంట్ LJHP. బారాముల్లా డిస్టిక్లోని పఠాన్ వద్ద 9 కిలోమీటర్ల కాలువ నిర్మించి 7,700 క్యూసెక్కుల నీటిని తరలించడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కెపాసిటీ మొత్తం 105 మెగావాట్లు. ఇక్కడ మొత్తం 3 యూనిట్లు పనిచేస్తాయండి. ఒక్కొక్క యూనిట్ కెపాసిటీ 35 మెగావాట్లు. 1978 నుండి ఈ ప్రాజెక్టు పనిచేయడం ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. దీనికి టర్బైన్స్ అన్ని కూడా సప్లై చేసింది BHEL కంపెనీ. జీలం నదిపై నిర్మించినటువంటి 2వ హైడ్రో ఎలక్ట్రికల్ ప్లాంట్ అండి ఇది. దీన్ని యూరి సెక్టార్లో నిర్మించారు. దీన్ని యూరి 1 హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ అంటారు. ఈ ప్రాజెక్టు బారాముల్లా డిస్టిక్లోని బోనియార్ దగ్గర LOCకి సమీపంలో నిర్మించారండి. ఇది 480 మెగావాట్ల రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్టు. NHPC నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు దీనిని 1997లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు భూగర్భంలో ఏర్పాటు చేయబడిన 4, అంటే ఒక్కొక్కటి 120 మెగావాట్ల టర్బైన్స్, 4 టర్బైన్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది యూరి 2 హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్కు సంబంధించినటువంటి రిజర్వాయర్ అనేది. ఇది మొత్తంగా జీలం నదిపై నిర్మించినటువంటి 3వ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ అండి. దీనిని కూడా NHPC వాళ్ళు నిర్మాణం చేశారు. దీని యొక్క కెపాసిటీ 240 మెగావాట్లు. ఇది కూడా రన్ ఆఫ్ ద రివర్ ప్లాంట్ అండి ఇది. దీని నిర్మాణ సమయంలో వరదలు, భూకంపాల వలన కొద్దిగా ఆలస్యం జరిగినప్పటికీ మొత్తం మీద 2014లో అధికారికంగా దీన్ని జాతికి అంకితం చేశారు. ఇక్కడ LOCకి భారత వైపున కమాల్కోట్ గ్రామం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపున చకోటి అనే గ్రామాలు ఉంటాయండి. ఇక్కడ జీలం నది భారత్లోని యూరి సెక్టార్ దాటి, అంటే అమాన్ సేతు, అంటే శాంతి వంతెన దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ వైపు వెళ్తుందండి. ఇక్కడ మనం చూస్తున్నది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ సిటీ అండి. ఈ సిటీలో కిషన్ గంగా నది జీలం నదిలో కలిసే ప్రదేశం అండి. ఈ నది జీలం నదికి అతిపెద్ద ఉపనది. ఈ నది సోనామార్గ్ పైన ఉన్న పర్వతాల్లో ఎత్తైన కృష్ణ సరస్సు నుండి ఉద్భవించింది. ఈ నది గురేజ్ సెక్టార్ సమీపంలో పాకిస్తాన్ పరిపాలనలోని LOC భూభాగంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ 1956లో దీని పేరును నీలం నదిగా మార్చారు. ఇది దాదాపుగా నియంత్రణ రేఖకు సమాంతరంగా ప్రవహిస్తూ ముజఫరాబాద్ సమీపంలో జీలం నదిలో కుడివైపు నుంచి కలుస్తుంది. మొత్తం నది పొడవు 245 కిలోమీటర్లు. ఈ నది భారత్లో 50 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మిగిలిన 195 కిలోమీటర్లు పాకిస్తాన్ పరిపాలనలో ఉన్న కాశ్మీర్ గుండా ప్రవహిస్తుంది. ఈ నదిపై భారత్లో జమ్మూ అండ్ కాశ్మీర్లోని బండిపోరా డిస్టిక్లో 330 మెగావాట్ల రన్ ఆఫ్ ద రివర్ జలవిద్యుత్ కేంద్రాన్ని, అంటే కిషన్ గంగా జలవిద్యుత్ కేంద్రాన్ని 2018లో పూర్తి చేశారు. ఇక్కడ మనం చూస్తున్నది కున్హార్ రివర్ అండి, జీలం నదిలో కలిసే ప్రదేశము. ఈ నది ఉత్తర పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో లూలూసర్ సరస్సు నుండి ఉద్భవించిన ఈ నది 177 కిలోమీటర్లు ప్రవహించి
ముజఫరాబాద్ దిగువన జీలం నదిలో కుడివైపు నుంచి కలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది నీలం జీలం హైడ్రో పవర్ ప్లాంట్కు సంబంధించినటువంటి భూగర్భ టన్నెల్స్ అండి. ఈ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్కి దిగువన అంటే 42 కిలోమీటర్ల దిగువన 52 కిలోమీటర్ల టన్నెల్స్ ద్వారా నీలం నది నీటిని జీలం నదికి తరలించి దీన్ని నిర్మించారండి. దీని నిర్మాణం 2008లో ప్రారంభించి 2018లో పూర్తి చేశారు. దీని మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 969 మెగావాట్లు. నిర్మాణ వ్యయము 274 బిలియన్ పాకిస్తానీ రూపాయలు. సాంకేతిక లోపాలు, నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వలన ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. మొత్తం మీద ఇది ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నది కారోట్ హైడల్ పవర్ ప్లాంట్ అండి. ఈ ప్రాజెక్టు జేలం నదిపై నిర్మించ తలపెట్టిన 5 క్యాస్కేడ్ జల విద్యుత్ కేంద్రాల్లో ఇది 4వది. ఈ ప్రాజెక్టు ఇస్లామాబాద్కి తూర్పున సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని కెపాసిటీ 720 మెగావాట్లు. ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్ట్ చేసింది కరోట్ పవర్ కంపెనీ. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా దీనిని జూన్ 2022లో పూర్తి చేశారు. ఇక్కడ మనం చూస్తున్నది జీలం నదిపై నిర్మించినటువంటి మంగళా డ్యాంకు సంబంధించినటువంటి రిజర్వాయర్ అండి. ఈ మంగళా డ్యాం జీలం నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రపంచంలోనే 12వ అతిపెద్ద డ్యాం. ఈ ప్రాజెక్టును లండన్కు చెందినటువంటి బిన్నీ అండ్ పార్ట్నర్స్ డిజైన్ చేశారు. 1961లో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టు 1967లో పూర్తి చేశారు. అంటే షిమ్లా ఒప్పందం జరిగిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. డ్యామ్ ఎత్తు 482 అడుగులు, పొడవు 10,302 అడుగులు, క్యాచ్మెంట్ ఏరియా 33,334 చదరపు కిలోమీటర్లు, సర్ఫేస్ ఏరియా 250 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ప్రస్తుతము 1070 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది ఇస్లామాబాద్కి 108 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ డ్యామ్ ఆజాద్ కాశ్మీర్లోని మీర్పూర్ జిల్లా మరియు పంజాబ్లోని జేలం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ జీలం నదికి ఉపనది అయినటువంటి పూంచ్ రివర్ ఎడమవైపు నుంచి మంగళా డ్యాంలో కలుస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని పిర్పంజాల్ పర్వత శ్రేణుల్లో ఉద్భవించిన ఈ నది పూంచ్ పట్టణం గుండా ప్రవహించి పాకిస్తాన్ అంటే పీఓకేలోకి తిరిగి మంగళా రిజర్వాయర్లో కలుస్తుంది. ఈ నది జన్మస్థలం వద్ద దీనిని సురన్ నదిగా పిలిచేవారు. మధ్యలో మండి, బేతార్ మరియు దార్లుంగి వాగులను కలుపుకొని 150 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది రసూల్ బ్యారేజ్. ఈ బ్యారేజ్ని మంగళా డ్యాంకి సుమారు 72 కిలోమీటర్ల దిగువన 1968లో నిర్మించారు. ఇది పంజాబ్లోని జేలం మరియు బహుద్దీన్ జిల్లాల మధ్య ఉంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యము సుమారు 8,50,000 క్యూసెక్కులు. ఈ బ్యారేజ్ పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది జీలం నది చినాబ్ నదిలో కలిసే ప్రదేశం. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఝూంగ్ జిల్లాలోని ట్రిమ్ము బ్యారేజ్కి ఎగువన జీలం నది కుడివైపు నుంచి చినాబ్ నదిలో కలుస్తుంది. ఓవరాల్గా మనము ఈ జీలం నదికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూద్దామండి. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే మనకి ఉపనదులు. ఈ కుడి ఉపనదులు ఎన్ని, ఎడమ ఉపనదులు ఎన్ని? ముందుగా ఈ కుడి ఉపనదులు చూద్దామండి. 1 సండ్రాన్, 2 బ్రింగి, 3 అరాపత్, 4 లిద్దార్, 5 సింధ్, 6 ఏరిన్, 7 మధుమతి, 8 పోహ్రు, 9 కిషన్ గంగా, 10 కున్హార్. మొత్తం 10 నదులండి. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ 1 విషావ్, 2 రాంబియారా, 3 దూద్ గంగా, 4 పూంచ్. అలాగే ఈ నది ఒడ్డున ఉన్నటువంటి కొన్ని ప్రధాన నగరాల గురించి చూద్దామండి. మొదటిది అనంతనాగ్, రెండవది శ్రీనగర్, 3 బారాముల్లా, 4 ముజఫరాబాద్. ఈ ముజఫరాబాద్ అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ యొక్క అంటే ఆజాద్ కాశ్మీర్ యొక్క రాజధాని. నెక్స్ట్ 5వది జీలం. ఇది పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించింది. అలాగే ఈ నదిపైన నిర్మించినటువంటి కొన్ని ప్రధాన ప్రాజెక్టుల గురించి చూద్దామండి. 1 లోయర్ జీలం హైడ్రో పవర్ ప్లాంట్, 2 యూరి 1 హైడ్రో పవర్ ప్లాంట్, 3 యూరి 2 హైడ్రో పవర్ ప్లాంట్, 4 కిషన్ గంగా హైడ్రో పవర్ ప్లాంట్. ఇది కిషన్ గంగా నది మీద అంటే ట్రిబ్యూటరీ మీద నిర్మించినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. 5 నీలం జీలం హైడ్రో పవర్ ప్లాంట్ అండి. ఇది పీఓకేలో నిర్మించారు. 6 కారోట్ హైడ్రో పవర్ ప్లాంట్ అండి. ఇది కూడా పీఓకేలో నిర్మించారు. 7 మంగళా డ్యామ్. ఇది పూర్తిగా పాకిస్తాన్లో నిర్మించారండి. 8 రసూల్ బ్యారేజ్. ఇది కూడా పూర్తిగా పాకిస్తాన్లో నిర్మించినటువంటి బ్యారేజ్ ఇది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి పంజనద్ సిరీస్లో రాబోయే వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.